తెలంగాణ రైతులకైతే ఒక గొప్ప శుభవార్త అనమాట. రైతు భరోసాపై అయితే మనకైతే ప్రభుత్వం అయితే ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగిందనమాట. మనకైతే రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాలో ఎప్పుడు జమ అవుతాయని అయితే నేనైతే ఈ వీడియోలో తెలియజేస్తాను. అలాగే ఈసారి రైతు భరోసా బడ్జెట్ ఎంత? అలాగే ఎన్ని విడతలుగా ఈసారి రైతు భరోసా జమ చేస్తారు. అలాగే మన గతంలో అయితే ప్రతి ఒక్క రైతులకైతే ఈ రైతు భరోసా అయితే అందించడం అయితే జరిగిందనమాట. అది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి అయితే కొంతమందికి అంటే కొన్ని అరుదులనేది అయితే పెట్టడం అయితే జరిగిందనమాట. ఈ రైతు భరోసా అమౌంట్ పెంచడం అయితే జరిగింది. ఈ రైతు భరోసా డబ్బులనేది పెంచడం అయితే జరిగిందనమాట. అలాగే మనకి కొన్ని అరుదులనేది అయితే పెట్టడం అయితే జరిగిందనమాట. అందులో మొదటి అరుదు వచ్చేసి అయితే 10 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న వారికైతే ఈ రైతు భరోసా అందించడమని అయితే ఒక ప్రభుత్వం అయితే ఒక కీలక నిర్ణయం అయితే తెలియడం అయితే జరిగింది. అలాగే మనకి ఈ రైతు భరోసా ఖచ్చితంగా సాగు చేస్తున్న భూములకు మాత్రమే ఈ రైతు భరోసా అందిస్తామని అయితే ప్రభుత్వం అయితే ఒక కీలక నిర్ణయం అయితే తెలియడం జరిగిందనమాట. మనకి వానాకాలం పంట కూడా ముగింపు కావడం అయితే జరిగిందనమాట. మళ్ళీ మనకి యాసంగి కూడా స్టార్ట్ కావడం అయితే జరుగుతుందనమాట. ఇదైతే ప్రభుత్వం అయితే ఒక ఆలోచనలో పెట్టుకొని అయితే మనకైతే రైతు భరోసా రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ రిలీజ్ ఎప్పుడు చేస్తుందంటే మనకి లాస్ట్ అంటే ఈ మంత్ ఎండింగ్ లోపల మనకైతే రిలీజ్ చేయడం అయితే జరుగుతుందనమాట. ప్రతి ఒక్క సైడ్ కూడా అంటే ప్రతి ఒక్క జిల్లాలలో కూడా ఈ వానాకాలం పంట అయితే ముగింపు అయితే అవుతుందనమాట. ఈ జిల్లా ఆఖరిలోగా మనకైతే రైతు భరోసా అమౌంట్ కనుక చూసుకున్నట్లయితే 2200 కోట్లు అనమాట. మనకి 2200 కోట్లు వచ్చేసి అయితే 5 ఎకరాల కంటే ఎక్కువ రైతులకు మాత్రమే ఎక్కువ రైతులు కనుక చూసుకున్నట్లయితే ఈ 2200 కోట్లు అయితే మనకైతే బడ్జెట్ అనమాట. ఈ 2200 కోట్లల్లో మొదటి విడత వచ్చేసి అయితే 500 కోట్లు అయితే విడుదల చేస్తున్నట్లయితే ప్రభుత్వం అయితే ఒక కీలక నిర్ణయం అయితే తెలియటమే జరిగింది. అలాగే రెండో విడత 800 కోట్లు, అలాగే మూడో విడత 3 విడతలుగా మనకి ఈ ప్రభుత్వం అయితే 3 విడతలుగా రైతు భరోసా అనేది అయితే క్లోజ్ చేయడం అయితే జరుగుతుందనమాట. మనకైతే గతంలో కేసీఆర్ ఉన్నప్పుడైతే 10 విడతలు, అలాగే 10 విడతలుగా మనకైతే టైం తీసుకోవడం అయితే జరిగిందనమాట. ఈసారి వచ్చేసి అయితే కేవలం 3 విడతలల్లో మనకి రైతు భరోసా రైతుల ఖాతాలు జమ చేస్తున్నట్లయితే ప్రభుత్వం తెలియడం జరిగిందనమాట. అలాగే ఈ రైతు భరోసా వచ్చేసి అయితే ఈ నెల ఆఖరిలోగా రైతు భరోసా స్టార్ట్ అవుతుందన్నమాట. రైతుల ఖాతాలో మొదటి విడత అనేది అయితే ఈ నెల ఆఖరిలోగా స్టార్ట్ అవుతుంది. అలాగే ఇంకా మీకు ఏమన్నా రైతు భరోసాపై ఏమన్నా డౌట్లు ఉంటే మాత్రం కింద ఉన్న కామెంట్ అయితే కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకైతే తెలియజేస్తాను. మనకైతే ఇక్కడ గ్రీన్ సిగ్నల్ కానీ క్లారిటీగా చూపిస్తుంది అనమాట. థ్యాంక్ యూ వెండాలి. జై హింద్.